యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి, ఈ వాక్య పరిచయను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్ని మనం నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చెప్పబడుతున్నటువంటి సంగతుల్ని మీరు అర్థం చేసుకుని ఆత్మీయంగా జీవించి దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధుల స్వాస్థ్యము అనేటువంటి మాటను గురించి ఆలోచించేద్దాం. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, ఈ మాట యొక్క భావాన్ని మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధులు అనగా ఏంటో మనకి గ్రంథం తెలియజేస్తుంది. స్వాస్థ్యం అనే మాట కూడా అర్థం చెప్పబడింది. స్వాస్థ్యము అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దాని యొక్క అర్థం గమనించినట్లయితే స్వాస్థ్యం అంటే వారసత్వము లేదా ఆస్తి లేదా వాగ్దానము లేదా ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. వాస్తవంగా లోకంలో స్వాస్థ్యం అనేటువంటిది మానవులకి ఇవ్వబడుతూ ఉంటుంది. ఉదాహరణ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్య భాగంలో గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అనే మాట చెప్పబడుతున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జీవితాల్లో స్వాస్థ్యం ఏంటంటే గృహము విత్తమును అన్నాడు. గృహము విత్తం అంటే డబ్బండి. అంటే పితరులు తన తర్వాత తరం వారికి గృహాలు ఇస్తారు, భూములు ఇస్తారు, ధనాన్ని కూడా ఇస్తారు. ఇది స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. అంటే ఇది వారసత్వం, ఆస్తిపై హక్కు. కాబట్టి ఇక్కడ భౌతికపరమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు పితరులు అనేటువంటి వారు వారి తర్వాత ఉన్నటువంటి వారు రాబోయే వారి కొరకు ఇచ్చేటువంటిదే స్వాస్థ్యము. అది భూమి కావచ్చు, ధనము కావచ్చు, పొలాలు కావచ్చు. ఇది స్వాస్థ్యము అనే మాట గమనిస్తూ ఉంటాం లోకంలో. మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి స్వాస్థ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలములో దేవుడు ఈ భౌతికపరమైనటువంటి స్వాస్థ్యమును వాళ్ళకి ఇచ్చారు. అనగా కనాను దేశమును ఇశ్రాయేలుకు దేవుడు స్వాస్థ్యముకి ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారిని మోషే అహరోను ద్వారా, తర్వాత యెహోషువ ద్వారా ఆ స్వాస్థ్యమైనటువంటి దేశంలోనికి, పాలు తేలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకురావడం జరిగింది. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే భౌతికపరమైనదే, భూ సంబంధమైనదే. భూమి మీద ఉన్నటువంటి ఒక దేశాన్ని వారికి దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వటం జరిగింది. మరి క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుని పిల్లలైనటువంటి వారికి, కనుక క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలకి, క్రైస్తవులకి దేవుడిచ్చే స్వాస్థ్యం ఏమిటంటే పరలోకము. అంటే పరలోకం అనేటువంటిది తన పిల్లైనటువంటి వారికి దేవుడు స్వాస్థ్యముగా ఏర్పాటు చేశాడు. స్వాస్థ్యం మనకు మనం చూసాం, అదొక ఆస్తి, నివసించడానికి అనుకూలమైనటువంటి గృహము, అక్కడ వాగ్దానము అనే మాటలు మనం గ్రంథం ద్వారా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరలోక స్వాస్థ్యమును గూర్చినటువంటి విషయాలు, పరిశుద్ధులకి స్వాస్థ్యం ఏంటనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి ఒక మాటని మనము ఆలోచన చేద్దాం. సంఘానికి చెప్తూ ఉన్నాడు ఆయన.
అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. ఆయన సంఘములో ఉన్నటువంటి నాయకులు అనగా పెద్దలు, విశ్వాసులకి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని తెలియజేశాడు. ముందుగా ఆయన జీవితాన్ని తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 18వ భాగంలో, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల యొక్క కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. నాకు సమస్యలు వచ్చాయి. ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని నేను ఎలా జీవించానో, ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, యూదుల వలన నాకు వారు కుట్రలు చేశారు, నాకు శోధనలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నేను కన్నీళ్లు విడిచి పూర్ణమైనటువంటి వినయభావంతో దేవుని ప్రార్థించుకుని దేవుణ్ణి నేను ఎలాగో ఆరాధించానో ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకనంటే ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకోకుండా, అంటే మీకు ప్రయోజనాన్ని జరిగించేటువంటిది మరియు ప్రయోజనకరమైనది ఏది దాసుకునక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు ఉన్నాను. మీకు ప్రయోజనాన్ని చేకూర్చేటువంటిది నేను ఏదీ దాచుకోలేదు, దాన్ని బోధించాను, నేను తెలియజేస్తాను మీకు అని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇంకా 27వ భాగాన్ని మనం చూసినట్లయితే, దేవుని సంకల్పమంతయు నేను మీకు తెలుపుకుండగా నేనేమి దాచుకోలేదు. దేవుని యొక్క సంకల్పము నేనేమి దాచుకోలేదు. మీకు తెలియాలి, సంఘానికి దేవుని యొక్క సంకల్పము తెలియాలి, మీకు ప్రయోజనకరమైనటువంటిది ఏంటో తెలియాలి. ఇదిగో నేనైతే నా జీవితం ఇదిగో మీ ముందు ఉంది, మీ మధ్య ఉంది. నేను ఎలా నడుచుకున్నానో, నాకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇజ్రాయేల్ ప్రజల ద్వారా కానీ యూదుల ద్వారా కానీ నాకు శ్రమలు వచ్చినా కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ నేను దేవుణ్ణి ఎలాగ ఆరాధించుకుని జీవించానో ఆ జీవితం అంతా మీకు తెలుసు. కాబట్టి మీకు ప్రయోజనకరమైనది దాచుకోలేదు, దేవుని సంకల్పం ఏమీ కూడా నేను దాచుకోలేదు, సంకల్పం అంతా కూడా నేను మీకు తెలియజేశాను అని వారితో మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు అనగా ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుని ఇక్కడ దేవుడిగా సంబోధిస్తూ ఉన్నారు మనకి. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. సంఘమును గూర్చినటువంటి బాధ్యతను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకని ఇక్కడ విషయాలు చెప్తున్నాడంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వీళ్ళకి చెప్పబోతూ ఉన్నాడు ఆయన. వాళ్ళకు ప్రయోజనకరమైనది ఏంటో తెలియజేయబోతున్నాడు. సంకల్పం కూడా దాచుకోకుండా, దేవుని సంకల్పం దాచుకోకుండా తెలియజేసేటువంటి విషయాలను వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులు అంటే పెద్దలండి, సంఘ పెద్దలు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి అనగా సంఘమును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు సంఘమును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ప్రయోజనకరమైనది ఏంటో నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను దాచుకోవట్లేదు, సంకల్పం ఏమీ దాచుకోవట్లేదు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ, ఆ సంఘం పట్ల నేను వెళ్ళిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీ మధ్యలో మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి అని చెప్తూ ఒక ప్రాముఖ్యమైన మాట అలా చెప్తున్నాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగిస్తున్నాను. సంఘాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు ఆయన? దేవునికిని
ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగుచేయుటకును. కాబట్టి మీరు దేవునికి ఆయన యొక్క కృపావాక్యమునకు మీరు అప్పగించబడినట్లయితే మీకేం జరుగుతుందంటే దేవుడు ఆయన మీకు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను, ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగజేటుకును. మొదటగా దేవుడు మీకు ఏం చేస్తాడంటే క్షమాభివృద్ధి కలగజేస్తాడు. ఇక్కడ సంఘము విస్తరిస్తుంది. క్షమాభివృద్ధి అంటే సంఘం విస్తరించటం. అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది ఆత్మీయంగా దేవుళ్ళో ఎదుగుతారు. రెండవదిగా పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాచ్ఛ్యం అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. రెండోది మీకు ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాచ్ఛ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు శక్తిమంతుడు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మీకు క్షమాభివృద్ధి చూస్తూ ఉంటారు. రెండవదిగా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాచ్ఛ్యమును పొందుతారు. అంటే ఇప్పుడు పరిశుద్ధుల స్వాచ్ఛ్యము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. భౌతిక పరంగా పితరులు అనేటువంటి వారు తన తర్వాత వచ్చేటువంటి తరం వారికి స్వాచ్ఛ్యం ఇస్తున్నారు. ఏంటా స్వాచ్ఛ్యం అంటే ఆస్తి ఇవ్వచ్చు, అంటే భూమి పొలాలు ఇవ్వచ్చు, గృహాలు ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు. కాబట్టి ఇది స్వాచ్ఛ్యం అనేటువంటిది వారసత్వము, ఆస్తి, వాగ్దానం. మరి దేవుడిచ్చేటువంటి స్వాచ్ఛ్యం ఏంటంటే ఒకప్పుడు పాత నిబంధన సంబంధమైనటువంటి ఇశ్రాయేలులకు భౌతికపరమైనటువంటి కనాను దేశం స్వాస్థ్యముగా ఇచ్చాడు. క్రీస్తునందున్నటువంటి బిడ్డలకి, క్రైస్తవులకి అనగా సంఘమునకు దేవుడిచ్చే స్వాచ్ఛ్యం ఏంటంటే పరలోకము. కాబట్టి ఆ స్వాచ్ఛ్యాన్ని మీరు పొందుకోవాలంటే ఇదిగో సంఘములో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి, వారు మందను కనికరింపరు, వంకర మాటలు పలుకుతారు, మీలో నుండే వస్తారు వాళ్ళు, మిమ్మల్ని సంఘము నుండి బయటికి తీసుకుపోతారు. ఇదిగో 3 సంవత్సరాలు నేను ప్రయాసపడి కన్నీళ్లు విడిచి ఏర్పాటు చేస్తాను, ప్రతి ఒక్కరికి నేను మానకుండా బుద్ధి చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. కాబట్టి సంఘము దేవునికి మరియు ఆయన యొక్క కృపావాక్యమునకు అప్పగించబడాలి. ఇంక వ్యక్తులకు అప్పగించబడకూడదండి. సంఘానికి వ్యక్తులకి సంబంధం లేదు. సంఘము దేవునికి సంబంధించింది. సంఘము దేవుని వాక్యమునకు లోబడవలసింది. కాబట్టి ఇక్కడ సంఘమును దేవునికి ఆయన యొక్క కృపావాక్యమునకు ఆయన అప్పగిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళకి క్షమాభివృద్ధినిస్తాడు. రెండోది పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి రెండో మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, పరిశుద్ధుల యొక్క స్వాచ్ఛ్యము. కాబట్టి ఏంటి, మనం ముందుగానే చూసాం పరిశుద్ధుల యొక్క స్వాచ్ఛ్యం ఏంటంటే పరలోకమని మనకు అర్థం కావాలా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచన భాగములు చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఆయన మాట్లాడినటువంటి ఈ మాటను మనం చదువుకుంటున్నాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి వాగ్దానము అంటే స్వాచ్ఛ్యం ఏంటి, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. అంటే ఆయన స్వాచ్ఛ్యం ఇవ్వబోతున్నాడు మనకి. స్వాచ్ఛ్యం అంటే గృహం అని మనం చూసాం. ప్రభునందు ప్రియులరా, ఇది భౌతికపరమైన గృహం, కొన్నాళ్ళే ఉంటుంది, పడిపోతుంది, మనల్ని నాశనం అయిపోతుంది. ఇది కానీ నాశనం కానటువంటి ఒక స్వాచ్ఛ్యమును మనకి ఇవ్వబోతున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోతాను.
యేసుక్రీస్తు రెండోసారి ఎందుకు వస్తున్నాడంటే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యమును ఇవ్వడానికి వస్తున్నాడు. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములోనికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన. కాబట్టి వాగ్దానం చేశాడు. ఇప్పుడు స్వాస్థ్యం ఏంటి? పరలోక వాగ్దానం ఉంది. నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అక్కడ శిష్యుల్లో ఒక డౌట్ వచ్చింది. వాళ్ళు అడిగారు, ప్రభా ఎలా తెలుస్తుంది మాకంటే, ఎలాగ మేము వస్తాం అన్నప్పుడు ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. కాబట్టి తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళటం అంటే అర్థం ఏంటి? పరలోకము వెళ్ళడం. కాబట్టి పరలోకం వెళ్ళాలి. అది పరలోకమే క్రైస్తవులకి స్వాస్థ్యము, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము. కాబట్టి ఇది నేను మరలా వచ్చి తీసుకువెళ్తాను అక్కడికి అనేటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మరొక మాటను మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 3:20 భాగంలో పౌలు గారు ఇలా చెప్తూ ఉన్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకం. పౌరస్థితి అంటే హక్కు. నీ హక్కు ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. చూడండి, మా తాత ఆస్తి అంటారు. తాత యొక్క ఆస్తి మనవులకు వస్తుందని ఒక మాట ఉంది మనకి. ఇక్కడ హక్కు ఉందంటున్నారు వాళ్ళు. ఇది మా తల్లిదండ్రుల ఆస్తి, మాకు హక్కు ఉందంటున్నారు. అలాగే పరమ తండ్రి యొక్క ఆస్తి పరలోకము. కాబట్టి మీ యొక్క పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకములో ఉంది. అంటే నీ పౌరస్థితి అంటే నీకు హక్కు ఎక్కడుందంటే పరలోక హక్కు ఉంది. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందుంది అనేటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి స్వాస్థ్యం అనే మాటకు అర్థం ఏంటంటే పరలోకము అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరొక విషయాన్ని మనం చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాసిన మరొక మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:15 భాగము. హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, అనగా యేసుక్రీస్తు వారు మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ శిలువ బలియాగమం దేని కొరకో మీరు ఆలోచన చేయండి. మరలా చదువుతూ ఉన్నాను. హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై, మొదటి నిబంధన లోపం ఉందంటాడు 8వ అధ్యాయంలో. మొదటి నిబంధనలు ఏముంది? లోపం ఉంది. ఎందుకు లోపం ఉంది? నిబంధనలో లోపం లేదు. నిబంధన పొందుకున్నటువంటి వారు లోపం కలిగినటువంటి వారు. వాళ్ళు నిబంధన గైకోలేదు. కాబట్టి ఆ మొదటి నిబంధనను రద్దుపరిచి క్రొత్త నిబంధన అనేటువంటిది క్రీస్తు రక్తము ద్వారా మనకి ఇవ్వబడింది. కాబట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకొరకు అనేటువంటిది ఇక్కడ పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం, పరలోకమును గూర్చినటువంటి వాగ్దానం. స్వాస్థ్యం అంటే పరలోకం. పరలోకమును గూర్చి నీకేముంది? వాగ్దానం ఉంది. నేను మరలా వస్తాను, నాతో మీరు ఉండటానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వాగ్దానం ఉంది మనకి. అదే స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం. పరలోకం అనేటువంటిది మనకి స్వాస్థ్యముగా, హక్కుగా, వారసత్వంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దాన్ని పౌలు చక్కగా మనకి వివరిస్తున్నాడు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి స్వాస్థ్యము అన్నదానికి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాను. భౌతికపరమైన స్వాస్థ్యం అనేటువంటి పితరులు ఇస్తూ ఉన్నారు, లేదా పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తూ ఉన్నారు. కానీ పరమతండ్రి ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఏమిటంటే అది పరలోకం. క్రైస్తవులకు ఇచ్చేది పరలోకం. అందుకని పౌలు సంఘాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడంటే దేవునికిని ఆయన కృపావాక్యమునకు అప్పగిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు శక్తిమంతుడు. ఏం చేయగలడు? మీకు క్షమాభివృద్ధి కలగజేస్తాడు. రెండవదిగా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును మనకి అనుగ్రహిస్తాడు.
కాబట్టి పరిశుద్ధుల యొక్క స్వాచ్యము అనే మాట మనం చూస్తున్నాం. స్వాచ్యం అనగా చూసాం, క్రైస్తవులకి స్వాచ్యం ఏమిటంటే పరలోకం. అయితే పరిశుద్ధులు ఎవరు? మరి పరిశుద్ధులకి ఇస్తున్నాడు కదా పరలోకం అనేటువంటిది. మరి పరిశుద్ధులు ఎవరు? మనం ఈ సంగతులను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథమును అనగా పరిశుద్ధ గ్రంథమును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాపం చేయనివాడు ఒక్కడం లేడని గ్రంథం చెప్తోంది. క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. అక్కడ పరిశుద్ధులు ఉన్నారంటే లేరు. మరి పరిశుద్ధులకి స్వాచ్యం ఉంది. ఇక్కడ పరిశుద్ధులు ఎవరంటే గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పాత నిబంధనలు అంటున్నాడు సొలొమోను, పాపం చేయనివాడు ఎవడో కూడా లేడు. పౌలు అంటున్నాడు ఏ భేదము లేదు, స్త్రీ అని పురుషుడని, ఆ దేశమని ఈ దేశమని, దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి మానవ లోకమంతా కూడా పాపములో ఉన్నది. అందుకని యేసుప్రభువారు ఈ లోకానికి పాపుల రక్షకుడుగా ఆయన రావడం అనేటువంటి జరిగింది. పాపుల యొక్క రక్షకుడుగా యేసుప్రభుని దేవుడి లోకాన్ని పంపించారు. అయితే మనం ఇక్కడ గమనించేది ఏంటంటే కేవలము పాపాలు తీసివేసి విడిచిపెట్టడం కాదండి దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము. కాబట్టి పరిశుద్ధులు ఎవరు అనేటువంటిది మనం కొన్ని సత్యాల్ని దేవుని వాక్యము నుండి ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్ని మనం గమనించినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, క్రీస్తులో మనల్ని ప్రేమించాడు, క్రీస్తులో మనల్ని ఆలోచన చేశాడు. ఎలాగ ఆలోచన చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుకోవడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ జగత్తు పునాది లేనప్పుడే, భూమి ఆకాశము లేనప్పుడే దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేశాడు ఏంటంటే పరిశుద్ధులు అనేటువంటి విషయాన్ని. వాస్తవంగా ఆలోచిస్తే మనం ఏం చూస్తున్నాము? పాపం చేయని వాడు ఎవడు కూడా లేడు, అంటే పరిశుద్ధుడు అక్కడ కూడా లేడు. మరి ఎవరు పరిశుద్ధులంటే యేసుప్రభువారు మాత్రమే పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన వచ్చి దినాలలో, మానవుడుకున్న దినములలో ఆయన అనేకమైన సంగతులు తెలియజేశారు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా? పరిశుద్ధుడంటే పాపము లేనివాడండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడనగా పాపము లేనివాడు. పాపం లేనివారు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఆయన అంటున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారంటే ఎవరో మాట్లాడలేకపోయారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైన పౌలు యేసుప్రభువారిని గురించి ఈ సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. 7వ అధ్యాయం 26వ వచన భాగంలో ప్రభువైన యేసుని గురించి మాట్లాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మసుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులు ఉన్నప్పుడు కూడా లోకంలో పాపుల్లో చేరక, అంటే పాపము లేనివాడుగా ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రెండవదిగా నిర్దోషి. పరిశుద్ధులు అనగా పాపము లేనివారు, నిర్దోషి అనగా పాపము చెయ్యని వారు. ఇప్పుడు పాపం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకడు లేడు. పరిశుద్ధుడు ఉన్నాడా? ఎప్పుడైతే పాపం చేసావో నీలో పరిశుద్ధత పోతుంది. అందుకే అందరూ పాపం చేస్తారట, దేవుని మహిమను కోల్పోయారు, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. వాస్తవంగా మానవుడు పుట్టుకలో పరిశుద్ధుడే, పవిత్రుడే. సొలొమోను అంటున్నాడు
ప్రసంగి 7:29లో ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను. మానవుల విషయంలో ఒక విషయాన్ని కనుగొన్నాడట ఆయన. ఏంటో కనుగొన్నది? ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతుడంటే పరిశుద్ధుడు, నిర్దోషి. యథార్థవంతుడంటే పరిశుద్ధత కలిగిన వాడు, నీతి నిర్దోషిగా ఉన్నవాడు, పాపం చేయనివాడు. కాబట్టి మానవుడు పుట్టినప్పుడు ఎలాంటి వాడు అంటే పాపము చేయనివాడు, పాపము లేనివాడు, అంటే పరిశుద్ధుడు, నిర్దోషి. కానీ పుట్టిన తర్వాత వివిధమైన తంత్రములు కల్పించుకుని మానవుడు ఏం కోల్పోయాడంటే పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధతను కోల్పోయాడంటే నీతి యథార్థవంతుడు నిర్దోషి కాలడు. ఎందుకంటే పరిశుద్ధులు అనగా పాపము లేనివాడు, నిర్దోషి అనగా పాపము చేయనివాడు. అక్కడ మానవ జీవితంలో పాపం ఉంది, మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నిర్దోషి. కాబట్టి దేవుడు ఆయన సంకల్పములో ఆలోచన చేశాడు. జగత్తు పునాది లేనప్పుడే యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉండాలంటే క్రీస్తులో ఉన్నటువంటి పిల్లలు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను దేవుని ఎదుట నిలవబడాలి. అందుకనే క్రీస్తు ప్రభువారు అట్టి పరిశుద్ధత మనకి ఇవ్వడానికి ఆయన శిలువ మరణము పొందారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచన భాగము, అనగా 25 కలిసి ఉంటుందండి ప్రభునందు ప్రియులారా. అక్కడ రెండో మాటగా మనం గమనించినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక. సంఘం ఎలాగ ఉండాలటండి? రక్తమిచ్చుకొన్నాడుగా ఆయన ప్రభు, రక్తమిచ్చుకొన్న సంఘము. అది ఎలా ఉండాలని కొనుక్కున్నాడైనా? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘము కొరకే ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఏంటి ఉద్దేశం ఏంటి? సంఘం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. అంటే బాప్తిసం పొందినటువంటి పిల్లలు సంఘములకు వచ్చినటువంటి వారు ఎలాగ ఉండాలంటే, ఒకటి పాపము లేని వారుగా, అంటే పరిశుద్ధులుగా. మరి మన పాపాలు ఎలా పోయినాయి? యేసుక్రీస్తులో పాపక్షమాపణ కొరకు సువార్తను మనం విని బాప్తిసం పొందడం ద్వారా మనము పాప జీవితాన్ని పోగొట్టుకుని పరిశుద్ధత కలిగినటువంటి పిల్లలుగా మనం చేయబడ్డాం. అంటే బాప్తిసం పొందుడు ద్వారా మనం పరిశుద్ధులయ్యాం. అక్కడతో అయిపోలేదు. మళ్ళీ మనం ఎలాగ ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? పాపము చేయకుండా ఉండాలి. మరి ఉంటున్నామా? ఇప్పుడు పరలోకం అందరికీ వచ్చేద్దని ఆలోచన చేస్తున్నారండి. పరిశుద్ధుల స్వాస్థ్యమే పరలోకం. పరలోకం అందరికీ ఎలా వస్తుంది? పరలోకం ఎవరికంటే ఆయన ఎదుట ఎవరు నిలబెట్టుకోవాలనుకున్నాడంటే, పరలోకంలో క్రీస్తు ప్రభు ద్వారా ఎవరిని తీసుకోవాలని దేవుడు ఆలోచన చేశాడంటే, యేసుక్రీస్తు కూడా మరలా వచ్చి ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నాడంటే పరిశుద్ధులు నిర్దోషులు. సంఘము కొరకు అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులు అనగా పాపం లేనివారు. యేసు ప్రభు ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఆయన శిలువ మరణం ద్వారా సువార్తకు ఎవరైతే లోబడి బాప్తిసం పొందుతున్నారో వాళ్ళు పరిశుద్ధులైపోయారు. కానీ వాళ్ళు ఎలాగ ఉండాలి? మళ్ళాని నిర్దోషులుగా ఉండాలంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా మరలా పాప జీవితంలోకి వెళ్ళకూడదండి. బాప్తిసం పొందిన తర్వాత పాప జీవితంలోకి వెళ్ళిపోయి మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకోవడం తప్పు. నేటి దినాల్లో చాలా మోసపూరితమైనటువంటి బోధలు, జీవితాలు కనపడుతూ ఉన్నాయి. మీరు గమనించాలి, ప్రేమతో ఈ సంగతులు అర్థం చేసుకోండి. అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసే వాళ్ళు కూడా చనిపోతే పరలోక ప్రవేశమని ఫ్లెక్సీలు పెడుతున్నారు చాలామంది. అసలు అవగాహన లేదు. పరిశుద్ధుల స్వాస్థ్యం ఎవరికి? పరిశుద్ధులు ఎవరు? స్వాస్థ్యం ఏంటి? స్వాస్థ్యం పరలోకం. పరిశుద్ధులు ఎవరో మనకు అర్థం కావాలి. పరిశుద్ధులంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. ఆ పరిశుద్ధులు ఎలా ఉండాలంటే నిర్దోషులుగా ఉండాలి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, నిర్దోషి. దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? పరిశుద్ధత కలిగిన వారు, పాపం చేయని వారు మాత్రమే పరలోకంలో ఉన్నారు.
మరి నీవు నేను పరలోకంలో ఉండాలంటే పాపము లేనటువంటి వారుగా ఉండాలి, పాపం చేయనటువంటి వారుగా ఉండాలి. అందుకని యేసు ప్రభు సిలువ బలియాగం చేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దేని కొరకంటే కేవలం ఆ సిలువ మరణం ద్వారా మన పాపాలు కడిగి వేసుకుని మరలా మనం లోకంలో జీవిస్తామని కాదండి, లోక సంబంధులుగా మనం ఉంటామని కాదండి, ప్రత్యేకింపబడినటువంటి వారుగా మనం జీవించాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ మాటను మనకు గుర్తు చేశారు. తన సన్నిధిని యేసు ప్రభువారు అంటున్నారు, ప్రభుని గురించి చెప్తున్నారు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరుచును. తన సన్నిధిని అనగా ప్రభు సన్నిధిని అనగా ఆయన సంఘములో, తన శరీరం అనేటువంటి సంఘములో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, పరిశుద్ధులంటే పాపం లేని వారుగాను, నిర్దోషులనగా పాపం చేయని వారుగాను మీరు ఉండాలనే ఆయన ఏం చేశాడంటే మాంసాయుక్తమైనటువంటి దేహమందు మరణాన్ని పొందాడు. ఆయన చాలామంది ఆలోచన ఏంటంటే యేసుప్రభు పాపాలు తీసివేస్తాడు, అక్కడది అయిపోయింది అనుకుంటున్నారు. తర్వాత వారి ఆలోచన ప్రకారంగా వాళ్ళు జీవించేసి మేము పరలోకం వెళ్ళిపోతామని ఆలోచన చేస్తున్నారు. కానీ అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే పరిశుద్ధుల స్వాచ్ఛ్యం అనే మాట మనకు అర్థం కావాలి. స్వాచ్ఛ్యం అనగా పరలోకము, పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తంలో కడగమని. వీళ్ళు ఎలాగ ఉండాలంట? నిర్దోషులుగా ఉండాలి. అలా నిర్దోషిగాను నిరపరాధిగాను, నిరపరాధి అంటే నేరం మోపబడినవాడు, నిర్దోషి అంటే పాపము చేయనివాడు, నిరపరాధి అంటే నేరం మోపకూడదు నీ మీద. సాతాను నేరం మోపుతుంది, యోబు గారి జీవితంలో మోపుతుంది. ఆ ఊరకనే నిన్ను నమ్ముతున్నాడేటి, నువ్వు ఆయనకి అన్ని ఇచ్చేస్తున్నావు, ఆయన చేతి పని దీవించేస్తున్నావు, నేరం మోపుతుంది. దేవుడు రోషం గల దేవుడు, సరే చూడు ఏం చేస్తావు చేయి నా కుమారుణ్ణి అని అవకాశం ఇచ్చాడు. కాబట్టి మన మీద కూడా సాతాను ఏం చేస్తుందంటే ఆ ప్రకటనలో చూస్తాం, దివారాత్రులు కూడా దేవుని పిల్లల మీద నేరం మోపుతున్నాడు వాడు. కాబట్టి అపవాది చేత నేరం మోపబడకుండా ఉండాలి, నీ జీవితం అలాగా ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులైనటువంటి మనము నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలంటే పాపం చేయకుండా ఉండాలి. మరి పాపం చేయకుండా మనం ఉండేటువంటి అవకాశం ఉందా? ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలు పాపం చేయకుండా ఉండగలుగుతారా? ఆలోచన చేయాలి. పాపం చేయకుండా మనం ఉండగలమా? మరి మనల్ని పాపం నుంచి విమోచించాడు, ఆయన పరిశుద్ధులుగా చేశాడు. రెండవదిగా నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషి అంటే పాపం చేయనివాడు. మరి ఎలా ఉండగలుగుతాము? దేవుడు రాయించాడు ఈ మాటలు, మనం అర్థం చేసుకోవాలి వాటిని. ప్రియులారా, మొదటి భాగాన్ని మనం ముగించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, కృతజ్ఞతలు. మొదటి భాగంలో కొన్ని సంగతులు మేము వినడానికి నేర్చుకోవడానికి కృప చూపారు. ఆ మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా అందరి జీవితాల్లో మేలుకరంగానే మీకు మహింకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. పరలోక స్వాస్థ్యం అనే మాటను గురించి ఇంకా రెండో భాగంలో కొన్ని సంగతులు నేర్చుకున్నట్టుకు మీకు కృప చెప్పమని, ఈ యొక్క పరిచర్య కొరకు నాకు సహకరించిన బిడ్డల్ని, సహకారులని, పరిచర్య చేస్తున్న వారిని దీవించమని, అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా మీలో వర్ధిల్లినట్లు కృప చెప్పమని, మమ్మల్ని, మా ప్రాంతాలని, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకును ఇదిగోనే నిజనులు సువార్త ద్వారా నిత్య వారసులు అవడానికి మీ ఆలోచనని అర్థం చేసుకునే విధంగా మీ కృప చూపుతారని, అట్టి సువార్త కూడా జరిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించ. ఆమేన్.